ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా మీడియా 100-200 కోట్ల రూపాయలు మీ పేరు చెప్పి వేరే వాళ్ళు వసూలు చేశారనుకుంటున్నారా? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, మాకేం తెలుస్తుందండి? ఆ కేసు ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిషి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఎందుకు ఉంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎందుకు చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు. నా ఓన్ చేసుకుంటారు మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని. అరే తమ్మి అనుకోని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను. నేను కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు నేను నాకు డబ్బులు వసూలు చేస్తాడని నాకు తెలియదు కదండి. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒక్కరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్నా, చూపి తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టకాటకని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెం అన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలా? నేను మా తమ్ముడిని చూపియాలా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు, తీర్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కానీ వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేస్తున్నారు. నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? మీడియా వాళ్ళందరండి మా ఇంటికి రండి. గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉండి ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు. నాకు కోట్లు ఇస్తామని చెప్పి, అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పని. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకంటే ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 millions పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు? చెప్పండి. నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్ మీడియా అసలు మీడియా? అదే చెప్తున్నా, నేను ఏమని చెప్తా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను చెప్తానా? అదే చెప్తున్నా నేను. సాగర్ గారు, నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు.
ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు? నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టికి ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి? నాకు తెలియదు అది, ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా.